ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 27వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడు. నిన్నెవరు పిలిచారు? దేవునిలోకి నువ్వు ఎలా వచ్చావు? ఏదో ఒక కళ, దర్శనం, వాక్యము, పాట, స్తుతులు, కూడికలు, ఎక్కడో దగ్గర దేవుడు నిన్ను ఆకర్షించాడు, దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు, నీ హృదయాన్ని తాకాడు, వెంటనే ప్రభువులోకి వచ్చావు. కొన్నాళ్ళు రహస్యంగా ఉన్నప్పటికీ, కొన్నాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క అద్భుత కార్యాలు నీవు అనుభవిస్తున్న కొలది అందరికీ చెప్పడానికి ప్రభువులోకి బహిరంగంగా వచ్చి అడుగులు వేసావు. మరి నీవు ఎలా ఉండాలంటే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు పరిశుద్ధుడు ఆయన. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడకు పిలుపుకు తగినట్లు మనం కూడా సమస్త ప్రవర్తన అన్నాడు. ఆలోచనలలో సహితము తప్పిపోకుండా, మాటలో తప్పిపోకుండా, క్రియలలో తప్పిపోకుండా, చూపులో తప్పిపోకుండా, నడవడికలో తప్పిపోకుండా ప్రభువు మిమ్మును కాపాడును గాక. దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు నిందారహితులుగా ప్రభువు మనందరినీ నిలవబెట్టును కాక, మనందరినీ నిర్దోషులుగా ఎంచును కాక. పరిశుద్ధమైన ప్రవర్తన చాలా అవసరమై ఉన్నది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.